నితీష్ కుమార్ రెడ్డి 3 ఫార్మెట్లకు సూట్ అయ్యే ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు. హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా టీం మేనేజ్మెంట్ కు కనిపించాడు. అందుకు తగినట్టే ఆస్ట్రేలియా టూర్ లో అవకాశం దక్కించుకున్నాడు. అరంగేట్ర సిరీస్ లోనే సెంచరీతో అదరహో అనిపించాడు. బౌలర్ గాను ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఇంగ్లాండ్ తో సిరీస్ లో మాత్రం కలిసి రాలేదు. ఫిట్నెస్ సమస్యలతో సిరీస్ మధ్యలోనే ఇంటి దారి పట్టాడు. ఆ తర్వాత స్వదేశంలో వెస్టిండీస్ తో ఆడిన 2 టెస్టుల సిరీస్ లో బరిలోకి దిగాడు. 4 ఓవర్లకే పరిమితమయ్యాడు. బ్యాటింగ్ లోనూ మోస్తరు ప్రదర్శనే చేశాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు నితీష్ కుమార్ రెడ్డి ఎంపికయ్యాడు. కానీ స్వదేశీ పిచ్లపై నితీష్ తో పెద్దగా బౌలింగ్ చేయించే అవసరం ఉండదని టీం మేనేజ్మెంట్ నమ్మింది. పేస్ ఆల్రౌండర్ కంటే స్పెషలిస్ట్ బ్యాటర్ కే అవకాశం ఇవ్వాలనుకుంది. అందుకే సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆరంభానికి ముందే నితీష్ కుమార్ రెడ్డిని జట్టు నుంచి రిలీజ్ చేశారు. తుది జట్టులో చోటు దక్కడం కష్టమని భావించే జట్టు నుంచి విడుదల చేశారు. గాయాల నుంచి కోలుకుని వచ్చిన నితీష్ కు ఎక్కువ మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని టీం మేనేజ్మెంట్ భావించింది. తుది జట్టులో చోటు ఇవ్వకుండా బెంచ్ మీద కూర్చోబెట్టడం మంచిది కాదని ఆలోచించింది. సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ పై ఫోకస్ పెట్టడం బెస్ట్ అని భావించింది. సౌత్ ఆఫ్రికా ఏ జట్టుతో మ్యాచ్లాడేందుకు రిలీజ్ చేసింది. పూర్తి ఫిట్ గా ఉన్నప్పటికీ నితీష్ ను జట్టు నుంచి తప్పించడంపై మాత్రం అభిమానులు డిసప్పాయింట్ అవుతున్నారు. నితీష్ కుమార్ రెడ్డిని జట్టు నుంచి విడుదల చేయడంతో ధ్రువ్ జురెల్ కు రూట్ క్లియర్ అయింది. గాయం నుంచి కోలుకుని రిషబ్ పంత్ వచ్చాక ఇద్దరిలో చోటు ఎవరికి అన్న చర్చ జరిగింది. పంత్ వర్సెస్ ధ్రువ్ జురెల్ అనుకునేలా సీన్ కనిపించింది. అయితే అటాకింగ్ ప్లేయర్ అయిన పంత్ కు వైస్ కెప్టెన్ గాను బాధ్యతలు ఉన్నాయి. దీంతో పంత్ ఖచ్చితంగా జట్టులో ఉంటాడని మాజీలు అన్నారు. ఫామ్ లో ఉన్న ధ్రువ్ జురెల్ ను బెంచ్ మీద కూర్చోబెట్టాలనుకుంటే అది సరైన నిర్ణయం అయితే కాదన్నారు. నిజానికి డొమెస్టిక్ మ్యాచ్ల్లో ధ్రువ్ జురెల్ అద్భుతంగా ఆడాడు. పరుగులు పోటెత్తించాడు. ఫిట్నెస్ సమస్యలతో జట్టుకు పంత్ దూరమైన సమయంలో జురెలే సేవలందించాడు. మెరుగైన ప్రదర్శనే చేశాడు. సెంచరీల మోత మోగించాడు. సౌత్ ఆఫ్రికా ఏ జట్టుతో 4 రోజుల మ్యాచ్ లో వరుసగా 2 ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు కొట్టాడు. దీంతో భారత్ తుది జట్టులో తప్పక చోటివ్వాల్సిన పరిస్థితిని తీసుకొచ్చాడు. సౌత్ ఆఫ్రికాతో ఈడెన్ టెస్ట్ లో పంత్తో పాటు ధ్రువ్ జురెల్ బరిలో దిగడం ఖాయమని టీం మేనేజ్మెంట్ కూడా సంకేతాలిచ్చింది. ధ్రువ్ జురెల్ ఇప్పటి వరకు 7 టెస్టుల్లో బరిలోకి దిగాడు. 47.8 యావరేజ్ తో 430 పరుగులు సాధించాడు. టెస్ట్ కెరీర్ లో ఒక సెంచరీతో పాటు ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు. కోల్కతా టెస్ట్ లో ఎలా ఆడుతాడు అనేది ఆసక్తి రేపుతోంది.